ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మాత్రం ఈ రోజున కూటమి చేతుల్లోకి వెళ్ళింది. సో వాళ్ళనే కావాలని చెప్పి అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. సో అదే నడుస్తుంది. రేపు 5 ఏళ్ల పాటు అదే నడుస్తుంది. గత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పరిపాలన సాగించిందో, సో అంటే ఆ రకంగా పరిపాలన సాగిస్తుందని కాదు, వాళ్ళ చేతిలో పరిపాలన ఉందో అదే చేతిలో వీళ్ళ చేతిలో పరిపాలన ఉంటుంది. ఓకేనా? ప్రజలు అన్నవాళ్ళు ఏదో ఒకళ్ళకే పట్టం కట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి, మీరు చెప్పినంతగా వివేచనతో ఆలోచించి ఎవరికి మనం అధికారం ఇవ్వాలి, అధికారం ఇస్తే ఎవరికి మనం రాష్ట్రం ఎంతవరకు బాగుపడుతుంది, మనం ఎంతవరకు బాగుంటాం అన్న ఆలోచన ఎవరికి రావట్లేదు కదా. చాలా మంచి మాట చెప్పారు మీరు. ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పారు కదా. అవును. కానీ ఏంటంటే యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు. ఇది మన భారతీయ సనాతన సాంప్రదాయ సిద్ధాంతం. కానీ అరిస్టాటిల్ అనేవాడు ఇవాళ మోడర్న్ పొలిటికల్ థియరీకి పితామహుడు. ఆయన ఏమన్నాడు, పీపుల్ గెట్ ది కైండ్ ఆఫ్ గవర్నమెంట్ దే డిజర్వ్. అంటే వాళ్ళు వెధవలైతే వెధవ గవర్నమెంట్ వస్తుంది, గొప్ప వాళ్ళు అయితే గొప్ప, వివేకవంతులు అయితే వివేకమైన గవర్నమెంట్ వస్తుందని చెప్పటం. కానీ ఇంచుమించు రెండింటి మీనింగ్ ఒకటే అయింది కదా. అవును. ప్రజలు వివేకంగా ఉంటే వివేకమైన గవర్నమెంట్ వస్తుంది. ప్రజలు ఇలా ఉంటే, ప్రజలు ఏంటంటే ఇవాళ కోడి పందాలు చూస్తున్నామా లేదా? చూస్తున్నాం. కోడి పందాలు పాపం వాళ్ళు ఒట్టి 2 కోళ్ళు కొట్టుకోవడం కాకుండా ఆ రెండింటి కాళ్ళకి మనం కత్తులు కూడా కడతాం. ఎగిరితంతే కరెక్ట్గా ఎదురు దాని మెడకాయ దిగాల లోపల గుచ్చుకునే విధంగా మనం కత్తులు కడతాం. అవును. కత్తులు కట్టేది చూడటానికి ఎంత ఉత్సుకత చూపిస్తారంటే బోలెడంత పందాలు కూడా పెట్టుకుంటారు. అవును. పట్టుకొని వీడి పందెం కట్టిన కోడి గెలవాలని వీడి కోరుకుంటుంది. న్యాయమా అన్యాయమా అనే బాధ నాకు లేదు. నేను దీని మీద పందెం కట్టా కదా 100 రూపాయలు, నా కోడి గెలవాలి. ఇది ఎగిరి తన్నప్పుడు దాని మెడకాయ గుచ్చుకోవాలన్నట్టు ఉంటుంది. ఆర్ యు ష్యూర్ జగన్ జైలుకు కూడా? మీరు చెప్పండి. 100% పోతాడండి. అనుమానం ఉంది. అట్లాగే కేసీఆర్ జైలుకి పోతాడా చెప్పండి, లేదా చెప్పండి? 100% పోతాడండి. ఈయన అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు కదా. అవును. ఏదో మరీ పెద్ద నేరం కూడా కాదు, ఏదో ఓటుకు నోటు అని. ఇవాళ రేపు ఓటుకు నోటు పంచనోడు ఎవడున్నాడండి? అసలు ఒక్క ఓటు కూడా రాదు కొనకపోతే. ప్రతి ఒక్కడు కొనుక్కుంటూ మనకి చేతిలో పోలీస్ ఫోర్స్ ఉంది కదా అని కేసు రిజిస్టర్ చేసి లోపల వేసాము. మరి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చే ఊరుకుంటాడా? సో ఆయన కూడా జగన్ గారిని జైల్లో పెట్టిస్తాడు కంపల్సరీ. ఇక్కడ అట్లాగే కేసీఆర్ గారికి. కానీ ఇది ఏంటంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని భ్రమపడటమే. జైల్లో పెట్టించటమే ఇక్కడ ఎజెండానా, లేకపోతే వాళ్ళు అవినీతి చేశారన్నది ఎజెండానా, లేకపోతే నన్ను ఓడించారన్న నన్ను కూడా ఇబ్బంది పెట్టారన్నదే ఎజెండానా? ఇక్కడ 3 రకాలుగా కనిపిస్తోంది. ఇక్కడ కక్ష తీర్చుకోవటం అండి. రాజుకి మధ్య ఇది కక్ష తీర్చుకోవటమే. ప్రజల నిమిత్త మాత్రులు ఇందులో కక్ష తీర్చుకోవటమే. ఇప్పుడు లేదు అవినీతి చేశాడు కాబట్టి జైల్లో పెడితే తప్పే ఉందని ఈ మధ్య నేను చెప్పిన వీడియోలో చాలామంది కామెంట్స్ చేశారు. కానీ నేను ఈ సమాజం మొత్తానికి ఒక ప్రశ్న వేస్తున్నా, అసలు అవినీతి లేని నాయకుడు ఎవరైనా ఉన్నారా? అచ్చమైన కాంట్రాక్టర్లా, వడ్డీ వ్యాపారస్తులా, రియల్ ఎస్టేట్లా వాళ్ళే దిగారు. మామూలు వాళ్ళందరూ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఇది ఇంకా భవిష్యత్తులో ఎక్కడెక్కడికి దారి తీస్తుంది అంటే, ఇవాళ ఒకళ్ళొకళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా విమర్శించుకునేవాళ్ళు ఒకప్పుడు అంశాల వారీగా. ఇప్పుడు దాన్ని పోయి తూలుచ్చా అంటే తూలుచ్చా అని తిట్టుకోవడం దాకా వచ్చింది. తిట్టుకోవడం దాకా కాకుండా ఒకళ్ళ ఆస్తుల మీద ఒకళ్ళ విధ్వంసానికి వచ్చింది, ఒకళ్ళ మీద కేసులు పెట్టి ఒకళ్ళు జైళ్లలో పెట్టుకోవడానికి వచ్చింది. ఇది మర్డర్లకు దారితీయదని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ రాజరిక వ్యవస్థలాగా 100% దారితీసి తీరుతుంది. ఇది ఏంటంటే రాజ్యాకాంక్షతోటి వీళ్ళు రాజ్యాంగాన్ని పట్టించుకోకపోవటం ఒక సమస్య అయితే, అధికారంలోకి వస్తే బోలెడంత డబ్బు వస్తుంది, హోదా భోగాలు అనుభవించుతున్నటువంటి భోగలాలస నుంచి వీళ్ళు ఇవన్నీ ఏంటంటే ఈ వివేకం అనేది మర్చిపోతున్నారు. ఇలా జరిగితే మీకు మరొక విషయం చెప్తాను. ఇలాగే చిన్న పార్టీలు పార్లమెంట్లో 2/3 మెజారిటీ వచ్చిందనుకోండి ఉభయ సభల్లో, వీళ్ళు ఒకడు ప్రధానమంత్రి అవుతానికి ఒకళ్ళు ఒప్పుకుంటారా? వీళ్ళకు ప్రధానమంత్రి ఫోబియా ఉంది, రాష్ట్రపతి అవ్వాలని కోరిక లేదు. ఇది ఏదో అంటారే, అందుకనే అంటున్నా ప్రధానమంత్రికి ఉన్న వాల్యూ రాష్ట్రపతికి లేదు కదా. అంతకజన దూషితములుగావి అమూల్యరత్నములని. ఇప్పుడు మామూలు వాడిని మీరు అడిగారు అనుకోండి, నీకు ఎస్ఐ పోస్ట్ కావాలా, ఎస్పీ పోస్ట్ కావాలంటే ఏమంటాడు? ఎస్ఐ కావాలంటే లాఠీ పెట్టి కొట్టవచ్చు కదా, జనాన్ని ఉరికియొచ్చు కదా. ఇంత అమాయకత్వంలో మన
రాజకీయ నాయకులు ఉన్నారు, అంతకనే లేదు. వీళ్ళు ఒకళ్ళు ప్రధానమంత్రి అవ్వడానికి ఒకళ్ళు ఒప్పుకుంటారా? అందుకేగా ఇండియా కూటమి ఇప్పటికి ఫెయిల్ అవుతుంది. ఒప్పుకోక అంతేగా ఇప్పటికి కూడా అదే నడుస్తుంది. ఇప్పటికీ అదే నడుస్తుంది. 1980లో జనతా పార్టీ 13 పార్టీల పార్టీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది భారతదేశంలో. అవును. కానీ నిలబెట్టుకున్నారా? లేదు. ప్రధానమంత్రి పదవి కోసం పోటీపడి వీడి కాళ్ళు వాళ్ళు లాగితే వాడి కాళ్ళు వీళ్ళు లాగితే అందరూ కలిసి అసలు లోక్సభను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు పోయారు. మళ్ళీ ఎన్నికలకు పోతే అందరికీ గుండు సున్నా మిగిలింది. కానీ వాళ్ళకి ఒకటే సాటిస్ఫాక్షన్ మిగిలింది, నా ప్రత్యర్థి ప్రధానమంత్రి అవ్వాలి, దట్స్ ఆల్.